2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మరి ఒంగోలు నుంచి కోజ్ఞాన్‌కి అంటే ఎందుకు రావడం జరిగింది? రీజన్ ఏంటి? మ్యామ్ నేను స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా ఇన్స్టిట్యూట్ వెళ్ళి కన్సిడర్ అవ్వాను. బట్ ఇక్కడ జరిగినట్టు ప్రాపర్ వే ఒక ఇంటర్వ్యూకి కావాల్సిన బేసిక్ స్కిల్స్ నుంచి మనకి టెక్నికల్ కానీ కమ్యూనికేషన్ కానీ ఎలా ఒక ప్రాపర్ వేలో ఇక్కడ వెళ్తుందని కొంతమంది సజెస్ట్ చేశారు మ్యామ్. ఓకే. మా సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నాకు సజెషన్ చేశారు ఇక్కడ ఇలా ప్రాపర్ వేలో మనకి ఏదైతే కావాలి ఇంటర్వ్యూకి ఏ బేసిక్స్ నుంచి ఎలాగా టెక్నికల్ కానీ ఎలా హైర్ చేసుకుంటే మొత్తం ప్రాపర్గా వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే పర్సనల్గా అప్రోచ్ అవుతారు. ఎలాగా స్టూడెంట్స్ చదువుతున్నారా, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని ప్రతి ఒక్కరు సార్స్ కానీ మేడమ్స్ కానీ వచ్చి పర్సనల్గా ప్రతి స్టూడెంట్ని వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని క్లియర్ చేస్తారు మ్యామ్. ఓకే, అందరి మీద ఫోకస్ అనేది ఉంటుందంటారు. మరి టీచింగ్ విధానం ఎలా ఉంటుంది కోజ్ఞాన్‌లో? బాగుంది మ్యామ్. స్టార్టింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించారు. తర్వాత అలానే జావా జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆప్టిట్యూడ్ అండ్ ఎస్క్యూఎల్ చెప్తున్నారు. ఓకే. ప్రాక్టీస్ సెషన్స్ కూడా బాగున్నాయి. ఎన్ని ఉంటాయి వీక్లీ మనకి ప్రాక్టీసింగ్ సెషన్స్? వీక్ మొత్తం జరుగుతూ ఉంటాయి మ్యామ్. మొత్తం జరుగుతూ వీక్ లో ఒక 1 అవర్ 1.5 అవర్ ప్రాక్టీస్ సెషన్ పెడతారు ప్రతి డే. ఓకే. మరి అది ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్ కి? ఈ ప్రాక్టీస్ జరిగిన టాపిక్ ఈ రోజే మనకి అంటే మనం మళ్ళీ హాస్టల్కి వెళ్ళి రివిజన్ చేస్తామో లేదో ఒకవేళ కొంతమందికి కొన్ని వర్క్స్ ఉంటాయి మ్యామ్, దానివల్ల తనని డిలే చేసేస్తారు. బట్ అలా కాకుండా ఈ రోజు జరిగిన క్లాస్ ని ఈ రోజే మనకి ప్రాక్టీస్ చేస్తే మనకి గుర్తుంటది అని చెప్పి సార్స్ గానీ మేడమ్స్ గానీ మనకి చాలా మోటివేట్ చేస్తారు. మార్నింగ్ జరిగింది ఈవినింగ్ లోకు ప్రాక్టీసింగ్ కూడా అయిపోతుంది అంట. ఓకే, సూపర్. మరి నువ్వు ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? 2 months అవుతుంది. నీలో నువ్వు చూసిన చేంజ్ అంటే ఏం చెప్తావు? మ్యామ్ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఫియర్గా ఉండే, ఎవరితో అంటే ఇక్కడ ఎవరితో అంత మింగిల్ కలగపోతుండే. బట్ ఎప్పుడైతే ఇక్కడ అన్ని జరుగుతున్నాయి క్లాసులు, అందరితో మింగిల్ అవుతూ కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది నాకు. అలానే జావా కూడా బాగా 0 knowledge తో వచ్చాను ఇక్కడ నేనైతే. బట్ ఇప్పుడు పర్లేదు, చేయగలను. కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఏ బ్యాక్గ్రౌండ్ మీది? సిఎస్సి బ్యాక్గ్రౌండ్. సిఎస్సి. ఓకే. ఎనీవేస్ మరి ఎవరికైనా కూడా కోజ్ఞాన్ని రిఫర్ చేస్తావా? చేస్తాను. ఎందుకు అంటే బికాస్ ఇక్కడ సార్ వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం నాకు బాగా నచ్చింది మ్యామ్. సో బాగా ఫోకస్డ్ గా మీకు ఏది కావాలో అది ఇస్తున్నారంటారు. మచిలీపట్నం నుంచి మీకు కోజ్ఞాన్ రావాలి అని ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చారా? ఎలా అప్రోచ్ అయ్యారు కోజ్ఞాన్ని? అంటే మామూలుగా జాయిన్ అవ్వక ముందు జనరల్గా అన్ని సెర్చ్ చేసి చూసాము, ఎక్కడైనా బాగుంటుందేమో అని చెప్పి. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసాము. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట కోజ్ఞాన్ బాగుంటుంది అని చెప్పి. ఇంకా మేము డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా మాట్లాడాం. అక్కడ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా బాగుంది. ఇంకా తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇంకా అంతా మంచిగా అనిపించింది అనమాట, వాళ్ళ అప్రోచ్ కానీ టీచింగ్ మెథడ్స్ కానీ అవన్నీ. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? 2 months. 2 months అవుతుంది. ఈ 2 months లో నువ్వేం నేర్చుకున్నావు కోజ్ఞాన్ నుంచి అంటే ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సిఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మాకు కోడింగ్ అంత నాలెడ్జ్ లేదనమాట ముందు. ఇక్కడికి వచ్చాక చాలా వరకు నేర్చుకున్నాను, కోడింగ్ కానీ ఎస్క్యూఎల్ ఇవంతా. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్టార్టింగ్ క్లాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద జరిగినాయి, సాఫ్ట్ స్కిల్స్. దానివల్ల చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. అంటే స్టేజ్ ఫియర్ తగ్గడం అని, పైగా ఇంటరాక్ట్ అవ్వడం, మాక్ ఇంటర్వ్యూస్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. సో మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రాసెస్లో ఏ రకంగా మనకి యూజ్ అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు డైరెక్ట్గా మాక్ ఇంటర్వ్యూస్ లేకుండా డైరెక్ట్ కంపెనీ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మనకు చాలా ఫియర్ అనిపించింది స్టార్టింగ్లో. అంటే మాట్లాడలేం సరిగ్గా, తడబడతాం అలాగా. మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ఏంటంటే ప్రాక్టీస్ అవుతుంది. మాకు సాఫ్ట్ స్కిల్స్ మ్యామ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే మా ఇంటర్వ్యూ అయిన తర్వాత మేము ఎందులో బ్యాక్ ఉన్నాము, మేము ఎలా చెప్పాము అనేది ఫీడ్బ్యాక్ మాకు మేడం ఇవ్వడం వల్ల మాకు అర్థమైంది అనమాట, ఎందులో ల్యాగ్ చేస్తున్నాము అనంతా. సో మాకు హెల్ప్ అయింది మేము ఎందులో బ్యాక్ ఉన్నాము అనేది. ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు అనమాట. అంటే ఇప్పటి వరకు ఏమైనా ఇంటర్వ్యూ డ్రైవ్స్ లో అటెండ్ అయ్యారా మీరు? నార్మల్గా ఇక్కడ జాయిన్ అవ్వక ముందు అలా అటెండ్ అయ్యాను. సో మీరు ఏం చేంజ్ చూసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ తగ్గడం, కొంచెం ఇంటరాక్ట్ అవ్వగలగడం,
అలాగా ఓకే. మరి ఇంకా ఎవరికైనా కూడా కోడ్ ని రిఫర్ చేస్తారా మీరు? రిఫర్ చేస్తాం. రిఫర్ చేస్తారు. అండ్ దాంతో పాటు కోడ్ లో టీచింగ్ విధానం కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్గా అవన్నీ చూస్తాం కదా, అవన్నీ ఎలా అనిపించాయి నీకు? అవన్నీ బాగున్నాయి. అంటే మేము జాయిన్ అవ్వక ముందే మాకు ఒక డెమో క్లాస్ లాంటి సెండ్ చేశారనమాట ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఓకే. సో అది చూసి మాకు అర్థమైంది ముందే, ఓ ఇక్కడ బాగానే ఉంటుంది. అలాగా క్లాసెస్లో కూడా డౌట్స్ ఉంటే వెంటనే క్లియర్ చేస్తారు. ఇంకా క్లియర్ అవ్వకపోతే ప్రాక్టీస్ సెషన్లో అయినా మేడం వాళ్ళు క్లియర్ చేస్తారు. సో వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, డైలీ టెస్ట్ ఉంటాయి. సో అంతా బాగానే ఉంటుంది. ఒక స్టూడెంట్ కి నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది కోడ్ లో, అంతేనా? ఉంటుంది.